అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇలా ఈ చుట్టుపక్కల చూడంగానే మీకు అర్థమై ఉంటుంది మేము పర్ణశాలకు వచ్చాము అని చెప్పి. ఈరోజు పనేంటో తెలుసా అండి? జేసీబీ తోటి మొత్తం ఆ పక్కన ఉన్న ఆ తుమ్మ చెట్లు అయన్నీ తీయించాలనమాట అండి. ఏవండీ మీరు చెప్తే నమ్మరు, ఈ పనికి ఇది ఐదోసారో, ఆరోసారో అండి రావటం. మీకు కనిపించే మెషిన్ జేసీబీ కాదులెండి. మామూలుగా పొలాలకు సంబంధించిన యంత్రం అనమాట. ఆ పక్కనన్నీ చేలే కదండీ! అలాగా తిరుగుతా ఉంటాయి. రకరకాల ట్రాక్టర్లు, యంత్రాలు తిరుగుతూ ఉంటాయి. మనకి ఈ రోడ్డు ఉన్నది కదండీ! ఈ రోడ్డంతా కూడా తారు రోడ్డు వేస్తున్నారు. అంటే అవతల వెంచర్ వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఓకే అండి. ఇదంతా సమమైపోతది. అయితే ఆ వెంచర్ వాళ్ళతో మొన్న చెప్పాననమాట. కొంచెం జేసీబీని పంపించండి అని. ఎందుకంటే అండి ప్రత్యేకించి మన పని కోసం అని, చిన్న పని కదా! దానికి రారు. అందుకనమాట. వాళ్ళు పనులు చేయిస్తూ ఉంటారుగా. చెప్తే అప్పుడు వెంకటేశ్వరరావు గారు నేను పంపిస్తానమ్మా అన్నారు. మార్నింగే పంపిస్తాము అనేసరికి వచ్చామనమాట అండి. ఎట్లానో వాకింగ్ చేసినట్టు కూడా ఉంటది. ఇక్కడ ఈ తుప్పలు, గిప్పలు ఇవన్నీ కూడా మనం చెప్పాలి కదా! ఏం తీయించాలి అనేది. జేసీబీ వస్తది. అదిగోండి ఆ కనిపించే యెల్లో గోడ కనిపిస్తుంది చూడండి. అది మన పర్ణశాల. మొత్తం ఈ తుప్పలన్నీ అడ్డొచ్చి ఏమీ కనపడట్లేదనమాట. అందుకని వెంకటేశ్వరరావు గారు అన్నారు, కొంచెం ఇవన్నీ తీయిస్తే మాకు కూడా మీ పర్ణశాల బాగా కనిపిస్తదమ్మా. అందుకని నేను జేసీబీ పంపిస్తాను అని చెప్పారనమాట అండి. మన పర్ణశాలకి తూర్పు వెంపంతా ఖాళీ స్థలం చాలా ఉంటుందండి. దానిలో అస్తమానం ఈ పిచ్చి మొక్కలు, పిచ్చగడ్డి వచ్చేసేస్తుంది అని చెప్పి గోదావరి ఇసుక వేయించామండి. గోదావరి ఇసుకేస్తే పిచ్చిగడ్డి రాదు అంటే, దానికి అలాంటి మొహమాటం ఏమీ లేదండి. చక్కగా అదిగోండి గడ్డి వచ్చేసేస్తూ ఉన్నదనమాట. అంటే కొంత భూమిలో ఉన్నదొస్తే, కొంత ఇటు పక్క నుంచి ఏంటో పాక్కుంటూ వచ్చేస్తదండి. అదేదో ఆ గ్రీనరీ అంతా కూడా పాకే గ్రీనరీ. చాలా అందంగా ఉంటది. కాకపోతే మనకు పురుగు, పుట్ర ఏమన్నా వస్తే తెలీదు కదా! అందుకోసమనని అటంతా క్లీన్ చేయిద్దామనని. ఇటు పక్కనంతా గోశాల ఉంటదండి. ఒక ఆవు, ఆంబోతు అన్నీ ఉంటాయి. అయి వేరే వాళ్ళయిలెండి. కానీ మన పక్కనే ఉంటాయనమాట. మనకి బానే అదంతా కూడాని కవర్ అవుతది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవులకి అయి ఇయి అన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలము, అలానే మనకి దారి కూడా ఉందండి ఇటు. మన వెంపు దారి. మన వెంపు దారి మనమే క్లీన్ చేసుకోవాలి కదా! దానికోసం అన్నమాట అండి జేసీబీ. అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ పాత సరాసరి గేట్ పెట్టాను చూడండి. అదేమో ఒక రోడ్డు మీదకి దారనమాట. ఇట్లా డైరెక్ట్‌గా మనకి ఎదురుగుండా పంట కాలువ అది కనిపిస్తూ ఉంటుంది కదా! అది ఒక దారండి. అంటే మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు మీద ఎదరకొచ్చేసేస్తే ఇదిగోండి ఇలా ఇటు పక్కన కూడా ఒక రోడ్డు ఉంటుందనమాట. ఈ తుమ్మ చెట్లు ఇయి తీస్తే మన ఇల్లు బాగా కనిపిస్తది అనేదేమో ఆ వెంచర్ వేసుకున్న వాళ్ళ లెక్క. మనకేమో కొంచెం పురుగు, పుట్ర రాకుండా బావుంటదని మన లెక్క. ఇదిగోండి ఇదంతా కూడాని రోడ్డు వేయటానికి మెటీరియల్ అయ్యి తెచ్చుకుని ఇక్కడ వేస్తున్నారనమాట. పర్ణశాలలో విత్తనాలన్నీ వేశానండి. అన్ని చీమలు తినేసేసినియి. తోటకూర విత్తనాలు బోలెడన్నేస్తే ఒకే ఒక్క తోటకూర కాడ కాసిందండి. తర్వాత పాలకూర కొంచెం వచ్చింది. మెంతికూర బానే వచ్చింది కానీ పోయిందండి. ఎండలకి మాడిపోయిందనమాట. సరే పాలకూర తెచ్చుకున్నాను కదా! ఈరోజు మెను ఏంటో తెలుసా అండి? పాలకూర పప్పు, బెండకాయ వేపుడు, అప్పడాలు, ఆవకాయ పచ్చడి, పెరుగు, నెయ్యి ఇవన్నీ మామూలే కామనే కదండీ! మన పెరట్లోని పాలకూరతోటి పప్పు అనమాట అండి. ఈ పాలకూర పప్పులో చిన్న టమాటా కూడా ఒకటి యాడ్ చేస్తే చాలా బావుంటదండి. బెండకాయ వేపుడంటే మామూలే. అందులో అన్ని వేరుశనగ గుళ్ళు కూడా వేస్తాను. అప్పడాలైతే హైమా పంపించిందండి నరసన్నపేట నుంచి అవన్నమాట. వెజ్ కర్రీస్ తోటి సుష్టుగా భోంచేసామండి. కానీ ఒక గంట రెస్ట్ తీసుకుందాము అనంటే మళ్ళీ సాయంత్రం మాకు ఈ జేసీబీ గోల ఒకటి కదా! మళ్ళీ 4 గంటలకల్లా పర్ణశాల దగ్గరికి పరుగు పరుగునొచ్చామండి. ఎట్టకేలకు ఈవినింగ్‌కి జేసీబీ వచ్చిందనమాట అండి. మార్నింగ్ ఓసారి వచ్చి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చామనమాట అండి. అంటే ఇక్కడ రోడ్డు పనులు చేస్తున్నారు కదా! జేసీబీ వస్తదండి అని చెప్పి వాళ్ళు ప్రేమకు ఫోన్ చేసినప్పుడు మేము వస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏం తీయాలో తెలియకపోవచ్చు.
అందువల్ల అనమాట అండి. ఇదిగోండి జేసీబీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది. మామూలు మాన్యువల్‌గా తీస్తే అండి చాలా కష్టం అవుతదండి. ఈ ఈ గ్రీను ఇదంతా అడుగున కింద పాకి ఉన్నది చూడండి. అదంతా అయితే కొన్ని మాన్యువల్‌గా తీయొచ్చు గానీ, ఈ తుమ్మ చెట్లున్నాయి చూడండి అవి చాలా భయంకరంగా పెరిగిపోయినాయనమాట. ఆ తుమ్మ చెట్లు తీయాలి అంటే మనుషుల్ని పెట్టామనుకోండి, మామూలుగా కూలీలకి పెడితే చాలా కష్టం అవుతది. అందుకనే ఇప్పుడు జేసీబీలు వస్తే అంత పనులు చిటికలో పనులన్నీ అయిపోతున్నాయండి. ఈ జేసీబీలు పెట్టించటం అంటే టైం ప్రకారం తీసుకుంటారండి. గంటకింతని ఛార్జ్ చేస్తారు. అట్లా అనమాట. లేదు అంటే ఓవరాల్‌గా మాకు ఇదంతా ఇలా క్లియర్ చేసి ఇవ్వాలి. అలా మాట్లాడినా వాళ్ళు క్లియర్ చేసి ఇస్తారు కదా! కాకపోతే మన ఈ చిన్న పనికి ఎక్కడో ఇది వర్క్ చేస్తా ఉంటదండి. బాబు ఇక్కడ మాకు పని చేయాలి రండి అంటే మనదంతా ఒక గంట సేపు కూడా ఉండదండి. టప్ప టప్ప ఒక అరగంటలో మొత్తం అయిపోతదనమాట. దానికి మరి పని కట్టుకొని రావాలంటే కొంచెం కష్టం కదా! అదనమాట అండి. అక్కడ ఆగుతోందనమాట పని. ఎట్టకేలకు ఇవ్వాల్టికి ఈ జేసీబీ వచ్చిందనమాట అండి. ఒక్కో పని భలే సతాయించేసేస్తదండి. అలాగా ఈ పని కూడాను అనమాట. చూస్తూ ఉండగానే టప టప మొత్తం అంతా నీట్‌గా చేసేస్తోందండి. అంటే దిగువనున్న ఈ గ్రీనరీ పాకేస్తోంది. అదేదో పిచ్చి చెట్లేలెండి. కలుపు మొక్కలే. కానీ మొత్తం పాక్కుంటూ వెళ్ళిపోతోందనమాట. అదేమవుతుంది ఈ మెష్‌లోంచి మన సైట్‌లో కూడా వచ్చేసేస్తోంది. సరే అది ఒకసారి తీయించేసేసి నీట్‌గా చేయిద్దాము. పైగా ఇటు దారి కదా! మొన్న అసలు ఇసుక లారీ వస్తే అండి ఇక్కడ వీలవ్వలేదు. అంతా అడ్డుపడిపోయినాయనమాట. అక్కడ వరకు వచ్చి ఇప్పుడు బుల్డోజర్ ఉన్నది చూడండి ఆ వెహికల్ ఉంది. అక్కడి వరకే వచ్చి ఆగిపోయింది. నిజానికి అసలు చక్కగా మన సైట్‌లోకే వచ్చేసేదనుకోండి. ఈ నేలంతా కూడా నిమిషాల మీద క్లీన్ అయిపోయిందండి. ఇక ఈ తుమ్మ చెట్లని అయితే ఒక పావుగంట సేపు పట్టిందండి. కానీ మిషన్‌తో భలే టక టక అయిపోయిందండి పనంతా కూడాని. కారు మొన్న లారీ అయ్యి వెళ్ళిపోయినాయి. ఇసుక అదే ఇటు నుంచే వేయించాం. ఇదంతా ఇది మన పక్కన కదా. ఇవన్నీ కొట్టేయించటమే కాదండి. ఒక దగ్గరికి చేర్చి పెట్టేసేస్తే ఒక కుప్పలాగా పెట్టేస్తే అప్పుడు మనం తీయించేయటం ఈజీ అవుతది కదా! అలా కూడా చెప్పామనమాట. ఇగో చూడండి దాంతోనే దాన్నేమంటారు బకెట్ అంటారనమాట. ఆ బకెట్‌తోనే లాగేసి ఒక కుప్పలాగా చేసేస్తుందనమాట అండి. మేము ఒకటే అనుకున్నాం. మనుషులైతే ఎంతసేపు చేస్తారో ఇదేంటి ఇది నిమిషాల మీద చేసేస్తుందేనని. ఇలా జేసీబీతో వర్క్ చేయించటం అయితే నేను ఇదే ఫస్ట్ అనమాట అండి. చాలా గమ్మత్తుగా అనిపించింది. కానీ చకాచక పనంతా అయిపోయిందండి. ఇదిగోండి సాయంత్రం అయిపోతుంది. ఇదిగోండి చేసేసింది. జేసీబీ వెళ్ళిపోతుంది. ఇదిగోండి బయట నుంచి ఇలాగ ఉన్నది కదా. చీకట్లో ఎప్పుడు చూడలేదు కదా. ఇలాగనమాట. ఇక జేసీబీ వెళ్ళిపోయిన తర్వాత లాక్ చేసుకొని మేము కూడా ఇంటికి బయలుదేరామనమాట అండి. ఏవండి ఒక్కో పని డబ్బులతో కూడా ముడిపడి ఉండదండి. డబ్బులు ఖర్చు పెడితే కొన్ని పనులవుతాయి. డబ్బులతో కూడా కాకుండా అయ్యే పనులు కొన్నుంటాయనమాట. అలాగా ఈ జేసీబీ పని మాత్రం అండి కొద్ది రోజుల నుంచి అంటే దాని గురించి ఎక్కువ తిరగటం వల్లే ఏమోనండి విసుగొచ్చేసిందనమాట. ఏంటి ఒక చిన్న పని ఇంత విసిగిస్తుంది అని అనుకున్నాము. కానీ ఒకే పావు గంటలో
రోజు కూడా కాదండి. ఓ పావుగంట, 20 నిమిషాల్లో మొత్తం దాని డ్యూటీ అంతా చేసేసి వెళ్ళిపోయింది. ఇగోండి డే టైమ్‌లో చూస్తే ఇలా అనమాట. మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అవతల మనకి చేలు అవన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ అంతా చేలే అనమాట అండి. ఇవన్నీ ఒక కుప్పలాగా వేయించాం కదా! పచ్చిగా తీయించటం అంటే కష్టం అంటండి. బాగా ఎండిపోయిన తర్వాత తీస్తాము అని చెప్పారు. అందుకనే అక్కడే పెట్టించి ఉంచామనమాట అండి. ఇప్పుడు రోడ్డు ఇవన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. అట్లానే అవతల యెల్లో గోడ కనిపిస్తోంది. వాళ్ళేననమాట అండి జేసీబీ పంపించింది. వెంచర్ వాళ్ళు. వాళ్ళకి కూడా మన పర్ణశాల బాగా కనిపిస్తదండి. చూసారా కొంగలు ఎలా తిరుగుతా ఉంటాయండి. హ్మ్. హ్మ్. అవుద్ది. ఇదంతా క్లియర్ చేసిన తర్వాత మరింత బాగా చేలు అవి దగ్గరికి కనిపిస్తున్నాయి కదండీ! అంటే మనకి పర్ణశాలకి ఖాళీ ప్లేస్ ఉంది చూడండి. అక్కడ చైర్స్ అవి వేసుకున్న డైరెక్ట్‌గా మనకి పంట చేలు అవన్నీ కనిపిస్తాయి. చేలనే కాదండి రకరకాల బర్డ్సు, ఇటు పక్కనేమో ఆవులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడు చేలల్లో నాట్లవి అవ్వలేదండి. ఇంకా మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. అందువల్ల మనకి అలా యెల్లోగా ఖాళీగా కనిపిస్తున్నాయి. పొలం పనులన్నీ స్టార్ట్ అయితే ఇంకా చాలా బావుంటదండి. ఇవన్నీ చూస్తూ ఉంటే త్వరగా ఇక్కడికి వచ్చేయాలి అని అనిపిస్తోందనమాట అండి. అంటే ఇప్పుడు ముహూర్తాలవి లేవు కాబట్టి ఇప్పుడే ఏమీ పాలు పొంగించడం అది చేయలేదనమాట అండి. ఇంకా రావటానికి ముహూర్తం అది పెట్టుకోలేదు. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినట్లేనండి. ఇంకా ఏయో చిన్న చిన్న మైనర్ పనులే ఉన్నాయన్నమాట. కొన్ని వస్తువులు రావాల్సున్నాయి అవి. అంతే తప్ప మిగతావన్నీ అయిపోయినాయండి. ఈ రోజుకైతే ఇదేనండి.